ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఇప్పుడు హర్యానాకు సంబంధించినటువంటి చెప్పండి సార్, మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి భారతదేశంలో పిల్లలందరూ కూడా భారత పౌరులుగా ఎదగండి అంటే ఇంకా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మరి మీరు భారత పౌరులుగా ఎదగాలంటే కొట్టుకోకూడదు నాయన. దేశం పట్ల ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళకి ఎదురిచ్చే విధంగా ఉండాలి. మనమే సమస్యగా మారకూడదు. సైలెన్స్. మరి హర్యానా సంస్కృతిని ఇంకా ముందుకు నడిపే దశలో ఎన్నో మంచి కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా వారిని ప్రోత్సహిస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా మన పార్టిసిపేషన్ ఉండాలి. అయితే చూడండి, మరి హర్యానా కల్చర్ ఇంతకుముందు మనం పరిచయం అయింది. తెలంగాణలో మన వేషధారణ వేరుంటుంది, హర్యానాలో వేరుంటుంది. అదేవిధంగా వాళ్ళ కల్చర్ సాంగ్ ఏ పాడిరా ఇంతకుముందు? ఏమని అర్థమైందా మీకు ఎవరికైనా? చెప్పండి. అర్థం కాదు కాబట్టి మన రేపటి నుంచి హర్యానా భాష నేర్చుకుంటే అర్థమవుతుంది పాట. రోజు మనం ఎన్ని నేర్చుకోవాలి? 5 వాక్యాలు నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకోవాలరా? నమస్కారం అంటే ఏంటిదిరా? నమస్కారం అంటే ఏంది? ఓకే, మీ పేరేం పేరంటే? కేరాకే నామ్ సా. నా పేరు శ్యామల అంటే మై శ్యామల సా. ఏమనాలరా? ఆప్ కహా రహాయా కరే. మీరు ఎక్కడ ఉంటారు? మై అచ్చంపేట్ మే రహాయా కరు. ఏనా? మరి ధన్యవాదం అంటే ఏమనాలి? ధన్యవాదం అంటే ఏంటిది? మన తెలుగులో ఏమంటాము? ధన్యవాదమే. కొన్ని సేమ్ ఉంటాయి వర్డ్స్. బధాయి, కంగ్రాచులేషన్స్. బధాయి అంటే ఏంది? ఓకే, మరి హర్యానా పాటలు అర్థం కావాలంటే తొందర హర్యానా భాష నేర్చుకోండి. నేర్పియానికి నేను సిద్ధంగా ఉన్నా, నేర్చుకోవడానికి మీరే సిద్ధంగా లేరు. మరి మీరు ఓడిపోతారా నేను ఓడిపోతారా చూస్తా. 150 వాక్యాలు నేర్పిస్తా. ఓకేనా? రెడీయా? ఓకే, మరి ఇప్పుడు हरियाणा कल्चर गुరించి हरियाणा गर्ल्स हरियाणा के गीत गा रही है घूंघट के बारे में। वेलकम टू अक्षिता एंड ग्रुप।